టీఎస్ ఎంసెట్, ఎంపీసీ అలాగే బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. కీ పేపర్ రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి డేటా అప్డేట్ అయింది. మెయిన్గా బైపీసీ వాళ్ళకి ఈరోజు 11 AM అలాగే ఎంపీసీ వాళ్ళకి రేపు అంటే 12th రోజు మార్నింగ్ 10 AM కీ పేపర్స్కి సంబంధించి డేటా అనేది అప్డేట్ చేయబోతున్నారు. సో మార్నింగ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటూ ఆప్షన్ ఇచ్చారు. సో దాన్ని రిమూవ్ చేశారు. ఫస్ట్ మనకి వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే మెయిన్గా ఇక్కడ రెస్పాన్స్ షీట్ అలాగే కీ పేపర్, క్వశ్చన్ పేపర్, మాస్టర్ కీ అని మీకు ఇట్లా డీటెయిల్స్ అయితే ఆప్షన్స్ అయితే కనబడతాయి. అందులో బైపీసీ వాళ్ళకైతే ఏ అండ్ పి, లాస్ట్కి ఏ అండ్ పి అని ఇట్లా వస్తుంది. అదే ఎంపీసీ వాళ్ళకైతే ఓన్లీ ఈ అని ఇట్లా రావడం జరుగుతుంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ఈ అని ఇట్లా వచ్చింది కదా. సో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఈ అని వస్తుంది ఎంపీసీ వాళ్ళకైతే. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఏ అండ్ పి అనే ఆప్షన్ బైపీసీ వాళ్ళకి వస్తుంది. సో చెక్ చేసుకోండి. ఈరోజు బైపీసీ వాళ్ళకి వస్తుంది, రేపు ఎంపీసీ వాళ్ళకి వస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అలాగే మీరు అనుకున్న మార్క్స్, ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ వచ్చాయా లేదా, ఏమైనా క్వశ్చన్స్ అనేది మిస్టేక్స్ వస్తున్నాయా, ఏ క్వశ్చన్ మిస్టేక్ వచ్చింది, మీది ఏ షిఫ్ట్ అనేది కింద కామెంట్ చేయండి. సో మిగతా వాళ్ళు మీ షిఫ్ట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ క్వశ్చన్స్ రాంగ్ వచ్చినాయి, వాటి మీద ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు మార్క్స్ పెరగాలంటే కంపల్సరీగా ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలి. ఆబ్జెక్షన్ రేజ్ చేయకపోతే మార్క్స్ అనేది మీకు యాడ్ చేయరు. కాబట్టి క్వశ్చన్ ఏది రాంగ్ వచ్చింది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మీకు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.